Hi, grace you in the name of Jesus Christ. Today we're gonna learn something about success blockers. మనము సక్సెస్ అవ్వకుండా ఉండడానికి ఏవైతే బ్లాకేజెస్ మన జీవితంలో ఉన్నాయో వాటిని బైబిల్ పరంగా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడో అది ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనము సక్సెస్ఫుల్గా జీవించడానికి, పర్పస్ఫుల్గా జీవించడానికి దేవుణ్ణి సహాయం అడిగినప్పుడు దేవుడు ఎలాగైతే మనల్ని ఆ మార్గంలో నడిపిస్తాడో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు ఐజయా చాప్టర్ 41లో 10-11 వచనాలు మనం చదువుకుందాం. దాంట్లో ఏం చెప్తుంది, మనం ఏం నేర్చుకోవచ్చు అని మనం చూద్దాం. ఐజయా 41వ అధ్యాయం 10-11 వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఇట్ సేస్, "Do not fear, for I am with you. Do not anxiously look about you, for I am your God. I will strengthen you. Surely I will help you. Surely I will uphold you with my righteous right hand." It says, "Behold, all those who are angered at you will be shamed and dishonored. Those who contend with you will be as nothing and will perish." ఇక్కడ ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎస్పెషల్గా నిన్న మనం చూసుకున్నట్లయితే, సక్సెస్ దేవుని విషయంలో, సక్సెస్ విత్ గాడ్ ఎలా మనం నేర్చుకున్నాం, దేవునిలో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా సక్సెస్ఫుల్గా ఉండొచ్చు, దాని మార్గాలు ఏంటి అని మనం చూసుకుంటా ఉన్నాం. సో ఈరోజు వీఆర్ లుకింగ్ మన గోల్స్, లైఫ్లో మన గోల్స్ రీచ్ అవ్వకుండా సాతానుడు ఎలాంటి బ్లాకర్స్ మన జీవితంలో పెట్టుకుంటూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు. సాతానుడు ఎలాంటి అడ్డంకులు మన జీవితంలో తీసుకొస్తూ ఉంటాడో ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ రోడ్ బ్లాక్స్ లేకపోతే ఆ ఆటంకాలు, ఆ ఇబ్బందులు మనము ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఎలాగంటే, the first thing that we are learning about success blockers is fear. నేను చెప్పే ఈ కొన్ని I have learned that these are few of the things that are potential impacts that will block your success. అంటే మన జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండడానికి, మన ఆత్మీయ జీవితంలో సక్సెస్ఫుల్గా మనం ఉండడానికి వీళ్ళు లేకుండా చేయగల కారణాలు కొన్ని నేను మీకు చెప్తాను, మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫియర్, భయం. ఈ భయం ఏం చేస్తుందంటే, ద ఫియర్ కాజెస్ అవర్ ఫోకస్ టు షిఫ్ట్ ఫ్రమ్ జీసస్. ఈ భయం అనేది మన యొక్క ఫోకస్ అనేది, మన యొక్క ఏమంటారు, ఆలోచనలు అనేది యేసు వైపు నుండి లోకం వైపు తీసుకొచ్చేదిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము పేతురునే మనం తీసుకున్నట్లయితే, ఎంతవరకు అయితే పేతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాడో, పేతురు నీళ్ళ మీద నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఫోకస్ అనేది ఈ లోకం వైపు లేకపోతే ఈ నీళ్ళ వైపు ఆయన చూడడానికి ఇష్టపడ్డాడో, ఆయన మునిగిపోసాగాడు. సో అలాగా ఎప్పుడైతే ఈ భయము అనేది మన జీవితంలో కలుగుతుందో, ఇది మన ఫోకస్ అనేది యేసు ప్రభువు నుండి తొలగించడానికి సాతానుడు తీసుకొచ్చే ఒక మెయిన్ ఆప్షన్గా మనము చెప్పుకోవచ్చు. మన జీవితంలో ఎప్పుడైనా కొన్ని పరిస్థితులు అందరి జీవితాల్లో ఉన్నాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ ఎన్నోసార్లు మనం భయపడతా ఉంటాం, ఎన్నోసార్లు మనము దిగులు చెందుతూ ఉంటాం, ఎన్నోసార్లు మనము వివిధ ఆలోచనలకి గురవుతూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనకి వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఐజయా 41వ అధ్యాయంలో 10వ వచనంలో "డు నాట్ ఫియర్" అని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. ఎందుకు మనం భయపడకూడదు అంటే, దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు మనకు భయం ఏంటి అనే క్లియర్ పిక్చర్, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మనకి బైబిల్ నేర్పిస్తూ ఉన్నది.
ఆ! మీరు మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఆందోళన చెందొద్దు. మీరు నిరాశ పడొద్దు. మీరు ఏదో కొత్తగా అయిపోతుంది అని, నా జీవితం ఏదో అయిపోతుందని నిరాశ చెందకండి. డు నాట్ ఫియర్, అంటే మీరు భయపడకండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను అని ఆయన మనకి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మనం ఎలాంటి కండిషన్లో ఉన్నప్పటికీ, అది సామాజిక పరంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, మన ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే అది సాతానుడు నీకు తీసుకొచ్చే భయము. ఎప్పుడు కూడా దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళం మనము భయపడము. ఎందుకంటే గాడ్ ఈజ్ టెల్లింగ్ అస్ టు నాట్ ఫియర్. ఒకవేళ మనం దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, ఒకవేళ నిజమైన దేవుణ్ణి మనము వెంబడిస్తున్నామంటే, సత్యంగా దేవుణ్ణి వెంబడిస్తున్నాము, ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే మన జీవితంలో భయం లేకుండా జీవిస్తూ ఉంటాము. అంటే పరిస్థితులను బట్టి మనం భయపడం, కానీ దేవుని పట్ల మనము భయము భక్తి కలిగి జీవించాలి అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. రెండోది, డౌట్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ అష్యూరెన్స్. అంటే అనుమానం, దేవుడు నిజంగా చేస్తాడా లేదా. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఎలా అనిపిస్తుంది అంటే, సక్సెస్ అనేది ఇప్పుడు నేను నా జీవితంలో పలానా స్థితికి నేను ఎదగగలుగుతానా, లేకపోతే పలానా ఆస్తులు నేను సంపాదించుకోగలుగుతానా, పలానా చదువు నేను చదవగలుగుతానా, లేకపోతే వివిధ రకాలమైన ఆశీర్వాదాలు, లేకపోతే సక్సెస్ని మనము కొలిచే స్టాండర్డ్స్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆత్మీయ పరంగా, దేవుని పరంగా మనం సక్సెస్ అంటే ఏంటి, ఎలా సక్సెస్ అవ్వాలి, వాటికి రోడ్ బ్లాక్ ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, మనము సక్సెస్ఫుల్గా ఉండడానికి ఆస్కారం లేకుండా చేసేది సాతాను. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే తండ్రి దేవుణ్ణి ఎప్పుడైతే సాతానుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సాతానుడు సక్సెస్ఫుల్గా ఆయన వచ్చిన మిషన్ ఏంటి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకం మీద, భూమి మీదకి మానవ రూపిగా ఆయన వచ్చాడు. కానీ ఆయన యొక్క ఉద్దేశము సఫలము అవ్వకుండా ఉండడానికి వాడు ఎన్నో తీసుకొస్తూ ఉంటాడు కదా. ఇద్దరు దొంగలు చెరువైపు ప్రభువైన యేసుక్రీస్తు వారు వేలాడి ఉన్నప్పుడు ఒక దొంగ ద్వారా సాతాను మాట్లాడతాడు, నువ్వు నిజమైన దేవుడివి అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని. అంటే అదొక డౌట్ క్రియేట్ చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇంకో విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరీక్షించడానికి లేకపోతే శోధించడానికి సాతానుడు వస్తాడు. నువ్వు ఈ కొండ మీద నుంచి దుంకే నిజమైన దేవుడు అయితే నీకేం కాదు కదా, నువ్వు నా కాళ్ళకి నువ్వు నమస్కారం చేస్తే ఈ లోకాన్నంతా నీకు ఇచ్చేస్తాను అన్న డౌట్ని మానవ రూపి అయిన యేసు ప్రభుకి వాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేనికి కూడా సంకోచించడు, దేనికి కూడా అనుమానపడడు. ద డౌట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జీసస్. బికాస్ ఎందుకంటే తండ్రి దేవుడు పంపించిన ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. ఆయన మీద, తండ్రి దేవుని మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నమ్మకం ఉంది. హీ హ్యాడ్ no fear. He had the faith that whatever the Father has sent me to do the work, He will make it complete. I don't have to depend on myself or my own understanding or anything. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు తన ఔన్నత్యాన్ని వదిలేసి, తన మహిమను వదిలేసి మన కొరకు భూమి మీదకి రావాలనుకున్నాడు. మానవ రూపిగా ఉన్నందుకు తండ్రి దేవుని చిత్తానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్టు మనము చూస్తూ ఉంటాం. మూడోది ఏం నేర్చుకుంటామంటే, మనం జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండకుండా ఉండే ఒక రోడ్ బ్లాకర్ ఏంటంటే ఎక్స్క్యూజెస్.
అంటే సాకులు చెప్పడం, అంటే అవిధేయతగా ఉండడానికి సాకులు చెప్పుకుంటూ ఉంటాం. అంటే బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి, లేదా మన పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఉండడానికి, లేకపోతే ఎనీథింగ్ దట్ గాడ్ సెడ్ ఈజ్ సిన్, అది మనము చేయడానికి, పాపము చేయడానికి కారణాలు వెతుక్కుంటాం, కానీ పాపము చేయకుండా ఉండడానికి మనము ప్రయత్నించము. ఒకవేళ పాపము చేసామనుకోండి, పాపము చేసిన దాన్ని కప్పిపెట్టుకోవడానికి మనం రీజన్స్ ఎత్తుక్కునే వారంగా మనం ఉంటాం. ఎక్స్క్యూజెస్, సాకులు ఎత్తుక్కుంటాం మనం. నేను పలానా రీజన్ కోసం నేను ఈ పని చేయాల్సి వచ్చింది, పలానా ఎక్స్క్యూజ్ కోసం ఈ పని చేయాల్సి వచ్చింది, లేకపోతే నేను చాలా మంచోడిని, లేకపోతే నేను అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు, నేను అసలు అలా చేయను అని ఎంతో మాట్లాడుతూ ఉంటాం. మీరే కాదు, మనం అందరం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళమే. పాపము చేశాక దానికోసము మనము సాకులు చెప్పుకునే వారంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఆది నుండి, ఆదాము నుండి మనకి ఈ ఎక్స్క్యూజెస్ అనేది వస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదికాండము జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 12 ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదాము, ద మ్యాన్ సెడ్, అంటే ఆదాము ఏమంటున్నాడు, ద వుమెన్ యూ గేవ్, నీవు ఇచ్చిన స్త్రీ, ద వుమెన్ యూ గేవ్ టు బీ విత్ మీ, షీ గేవ్ మీ ఫ్రమ్ ద ట్రీ అండ్ ఐ ఏట్, తను నాకు ఆ ఫలం ఇచ్చినందుకు నేను తిన్నాను అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాను. అంటే సాకులు ఎత్తుకుంటున్నాడు. పాపము మనము జస్టిఫై చేసుకోవడానికి మనం సాకులు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక అబద్ధం చెప్తాం అనుకోండి, ఆ అబద్ధం ఎందుకు ఆడేవరా అంటే, యాక్చువల్గా నేను అబద్ధం ఆడాలనుకోలేదు, కానీ ఆ పరిస్థితి అలా వచ్చింది కాబట్టి, లేకపోతే ఫలానా వ్యక్తి కోసము, లేకపోతే ఫలానా పరిస్థితి కోసము నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది అనే సాకు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అబద్ధం ఆడడము పాపము అని మనం ఒప్పుకోము. అది మన జీవితంలో మనము ఒప్పుకోలేని సత్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం, ఇలాంటి సాకులు చెప్పే జీవితము మనల్ని సక్సెస్ఫుల్గా ఉండకుండా చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. And the last thing that I want to bring to you, one of the roadblockers is laziness and procrastination inhibit success. Laziness అంటే బద్ధకం. దేవుడు చెప్పేదానికి, దేవుడు ఆజ్ఞాపించిన దానిని పాటించడానికి బద్ధకంగా మనం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడు మన జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేర్చడానికి మన సహాయం కావాలి. ఎందుకు నేను మన సహాయం కావాలంటున్నానంటే, దేవుడికి ఏదో మన సహాయం కావాలని కాదు, మన జీవితం బాగుపడాలంటే మన ఎఫర్ట్స్ ఉండాలని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు దేవుడు నోవహుకు ఒక ఓడని కట్టమని చెప్పినాడు. నేను మానవాళిని అందరినీ, మొత్తం హ్యూమన్ రేస్ని మొత్తం నేను నాశనం చేయాలనుకుంటున్నాను నోవా, నేను నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, ఒక ఓడని కట్టి ఆ ఓడలో నీవు, నీ కుటుంబము, ప్రతి జంతు జాతిలో ప్రతి జంతువులను తీసుకో అని నోవాకు చెప్పినట్టుగా మనం చూస్తాను. ఒకవేళ నోవహు దీన్ని సీరియస్గా తీసుకోకుండా, దేవుడు వర్షాన్ని తెచ్చినప్పుడు చూద్దాంలే అని బద్ధకంగా ఉండి ఓడను కట్టడము లేట్ చేసుంటే, ఒకవేళ ఆ బద్ధకం వల్ల నోవహు కూడా ఆయన పట్ల దేవునికి ఉన్న సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వాడిగా మిగిలిపోయేవాడు, దేవుని ఉగ్రతకి లోనయ్యేవాడు. ఎందుకంటే అప్పటి వరకు నీతిమంతుడు ఆయన్ని నిరూపించబడ్డా, లేకపోతే ఆయన దేవుని చేత నీతిమంతుడు అనిపించుకోబడిన ఒక వ్యక్తి
సడన్గా ఒకవేళ దేవుడు ఒక కార్యాన్ని, ఒక పనిని చెప్పినప్పుడు దాన్ని మన జీవితంలో నెరవేర్చకుండా నోవహు ఒకవేళ ఆలస్యం చేసినప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు, అది ఆయన జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండకుండా చేస్తుంది. సో మన జీవితంలో ఒకవేళ మనం ఎక్కడైనా లేజీగా ఉన్నామేమో, ఇట్ మైట్ బి వెరీ స్మాల్ థింగ్స్. చర్చ్కి వెళ్ళే విషయంలో మనం లేజీగా ఉన్నామా? పొద్దున్న లేచి బైబిల్ చదువుకోవడం విషయంలో లేజీగా ఉన్నామా? ప్రార్థన చేసుకోవడం విషయంలో లేజీగా ఉన్నామా? మన పాపాలు ఒప్పుకునే విషయంలో మనం లేజీగా ఉన్నామా? ఎందుకంటే ఇది చాలామంది చాలాసార్లు నేను గమనించినాను. మన పాపాలు మనము దేవుని దగ్గర ఒప్పుకోవడానికి కూడా మనకి బద్ధకంగా మనం ఉంటాం. ఓకేలే, రేపు పొద్దున్న లేచి నేను ప్రార్థన చేసి దేవా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అని రాత్రి ఆలోచిస్తాం. మన పాపం చేసినప్పుడు గుర్తు వచ్చినప్పటికీ దాన్ని జస్టిఫై చేసుకొని మరి మనము దేవా నేను సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఇప్పుడు అర్జెంటుగా నాకు పని ఉంది, నేను ఇంటికి వెళ్ళాక నేను అప్పుడు కూర్చొని ప్రార్థన చేసి నేను అప్పుడు నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతాను అనే అంత బద్ధకం స్థితిలో మనము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఫియర్ అనేది మన జీవితంలో ఉందా? భయము అనేది మన జీవితంలో ఉందా? ఈరోజు మనం నేర్చుకున్నాం ఐజయా చాప్టర్ 41లో ఏంటి? భయపడకుండా ఉండాలి. దేవుడు మనకు చెప్తున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. రెండో విషయము డౌట్, అనుమానం అనేది మన జీవితంలో లేకుండా ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. సో ఈరోజు మూడో విషయం మనం నేర్చుకుంటున్నాం, సాకులు చెప్పే వారంగా మనం ఉండకుండా దేవుణ్ణి గణపరుస్తాం. దేవుణ్ణి గణపరిచినప్పుడు మనము నాలుగో విషయం ఏంటంటే బద్ధకంగా మనం ఉండకుండా ఉన్నప్పుడు, ఈ 4 విషయాల్లో మనం జాగ్రత్త పడినప్పుడు తండ్రి దేవుడు మన కొరకు కలిగిన ఆ ప్రణాళిక ఏంటి అని మనం గ్రహించినప్పుడు మనము సంతోషంగా మన జీవితాన్ని సక్సెస్ఫుల్గా మన జీవితము సక్సెస్ అవ్వడానికి మనము కలుగు చేసిన వారంగా ఉంటాము. మనము మన జీవితాన్ని సక్సెస్ఫుల్గా, జాయ్ఫుల్గా, మనం ఒక పర్పస్, దేవుడు మనకిచ్చిన ఒక పర్పస్ ఫ్రీగా మనం జీవించడానికి మనము దేవుని కృపలో మనము ముందుకెళ్లే వారంగా ఉంటాము. ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ.